వరరుచి అని పేరు కలిగిన ఒక ఆయనకి నలుగురు భార్యలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలు నలుగురిని వివాహం చేసుకున్నాడు ఆయన. అందువల్ల ఈ నలుగురిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లాడు పుట్టాడు. అందులో ఆఖరావిడికి శూద్ర స్త్రీకి ఒక పుత్రుడు పుట్టాడు. ఆ పుత్రుడు ఒక రోజున పెద్ద భార్య బ్రాహ్మణ స్త్రీ పుత్రుడి దగ్గరికి, అన్నగారి దగ్గరికి చూడడానికి వెళ్ళాట. ఆయన ఏమో పూజలో ఉన్నాడండి, కాసేపు అరుగు మీద కూర్చోమన్నారు ఈయన్ని. పూజలో ఉన్నప్పుడు ఎవరిని పలకరించడు ఆయన, ఆ పెద్ద భార్య కొడుకు అంత నిష్టగా పూజ చేస్తాట్లేండి. అందుకని సరే ఈయన అరుగు మీద కూర్చోకుండా ఇంతకీ ఏం పూజ చేస్తున్నాడు మా అన్నయ్య అని అడిగితే, ఇప్పుడు గణపతి పూజ అండి అన్నట్ట. ఈయన బయట ఒక గుంట తవ్వాడు గొయ్యి. కాసేపు ఇంకా మా అన్నయ్య రావట్లేదంటే, గణపతి పూజ ఒకటేనా, ఇప్పుడు శివ పూజ అండి అన్నట్ట. ఓహో అని మళ్ళీ రెండో గొయ్యి తవ్వాడు. కాసేపు అయ్యాక విష్ణు పూజ, కాసేపు అయ్యాక బ్రహ్మ పూజ, ఆ తర్వాత కుమారస్వామి, ఆ తర్వాత షిరిడి సాయి, ఆ తర్వాత పుట్టపతి సాయి, ఆ తర్వాత సరస్వతి, దత్తాత్రేయుడు, ఇలా ఒక్కొక్క పూజ చేస్తున్నప్పుడల్లా ఈయన బయటకు వచ్చి ఒక్కొక్క గొయ్యి తవ్వుతున్నట్ట. ఆఖరికి 30 గోతులు తవ్వాడు. కాసేపటికి అన్నగారు బయటకు వచ్చి, ఏం తమ్ముడు పూజా సమయంలో వచ్చావు? అరే రే పాపం నేను చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాని అన్నాడు. పర్లేదులే అన్నట్ట. ఎందుకంటే నా ఇంటికి ఎదురుకుండా గోతులు తవ్వుతున్నావు ఏమిటన్నాడు ఆయన. దాహం వేసింది, కిన్లే వాటర్ బాటిల్ లేదు ఇక్కడ, అందుకని నుయ్యి తవ్వుకుని మంచినీళ్ళు తవ్వుదాం అనుకుని గొయ్యి తవ్వానన్నట్ట. అక్కడ ఒక కారణం కూడా ఉందిరండి. వాళ్ళు ఉంటున్న ఏరియాలో 4 అడుగులు తవ్వితే నీళ్లు పడేవి. ఆ ఏరియా అటువంటిది. వెంటనే ఈయన అన్నాడు, మూర్ఖుడా, ఇన్ని గోతులు 30 గోతులు తవ్వే బదులు ఒక్క గొయ్యి కనుక చక్కగా తవ్వుకుంటూ పోయి ఉంటే ఎప్పుడో నీళ్లు వచ్చేవి, ఆ నీళ్లు కడుపు నిండా తాగేవాడు కదరా అన్నట్ట. వెంటనే ఈయన, ఓరు మూర్ఖుడా, ఇన్ని దేవతల్ని పూజించే బదులు ఒక్క దేవతా మంత్రాన్ని, ఒక్క గురువుని నమ్ముకుంటే ఎప్పుడో బాగుపడేవాడు కదరా అన్నట్ట. అందుకని తవ్వాడు ఇన్ని గోతులు. ఇప్పుడు ఎక్కువ మంది చేసేది అదే. పద్మాకర్ గారు ఒక రోజు గురువు ఆయన, మర్నాడు మళ్ళీ వాడు ఎవడో వస్తాడు. పిచ్చిరాదు పిచ్చారవు, తర్వాత బుచ్చిరాదు బుచ్చారవు, ఆ తర్వాత కూచిరాదు కూచారవు, ఇలా రకరకాల కూచారవులు పిచ్చారవులు వస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కడు ఎవడో ఒకటి, నీ ఇష్టం, నువ్వు ఎవడైనా ఏకేశ్వరోపాసన అంటారు, ఒక్కడిని నమ్ముకోవాలి. నువ్వు ఎవడైనా పర్వాలేదు, ఒక్కడి పట్టుకో. ఓ రోజు పుల్లారో, ఓ రోజు ఎల్లారో, మరో రోజు డెప్పారో, మరో రోజు కప్పారో, మూడో రోజు అప్పారో, అంటే ఇలా చివరికి ఎటు కాకుండా పోతావు. ఇలాగే వీడికి వల్లే భ్రష్టులు అవుతావు. నీకు నచ్చిన, నీ మనస్సుకి ఆకట్టుకున్నటువంటి ఒక్క గురువుని, ఒక్క ఉపాసనని పట్టుకున్నవాడు తరిస్తాడు. ఇవాళేమో పాత శివాలయం, మర్నాడు అశోక్ నగర్ కొత్త సబ్జెక్టు, అంటే కొత్త జన్మకి మళ్ళీ, ఆ తర్వాత మళ్ళీ ఇంకో తోటకి వెళ్ళి అక్కడ ఇంకో కొత్త సబ్జెక్టు, ఆ తర్వాత చివరికి నీకు డెప్ప సబ్జెక్టు మిగులుతుంది. ఏమీ మిగలదు, చివరికి అందరికీ అనుమానమే.